హాయ్ అన్న, నమస్తే. వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ నరసింహ ట్రావెల్స్ అలియాస్ మన కడప ట్రావెల్స్. ఈరోజు మా కారు కొంచెం రిపేర్ కావడంతో కారు షెడ్ దగ్గర రిపేర్ చేపిస్తున్నాం. అంతలోనే అక్కడ ఒంటరిగా పిల్లోడు ఏడ్చుకుంటూ ఎండలో నడుచుకుంటూ వస్తున్నాడు. నాకు అనుమానం వచ్చి ఆ పిల్లోడిని పిలిచి ఎందుకు ఒంటరిగా నడుచుకుంటూ వస్తున్నావు అని అడిగాను. అప్పుడు ఆ పిల్లోడు మా అవ్వ నన్ను కడపకు పిలుచుకుని వచ్చి వదిలేసి వెళ్ళింది అన్నాడు. అందుకే నడుచుకుంటూ వస్తున్నాను అన్నాడు. ఓ అవునా, మాకు విషయం అంటే ఏందనేది అర్థమైంది. నేను మా ఫ్రెండ్ ఇద్దరు కూర్చొని అతను కూర్చోబెట్టుకుని అన్ని వివరంగా వాళ్ళ ఇంటి అడ్రస్ మొత్తం అడిగాము. అడిగిన తర్వాత తను మొత్తం వివరంగా చెప్పాడు. చెప్పిన తర్వాత కొద్దిసేపు ఓకే నువ్వు ఇక్కడే కూర్చోండి, మేము వదిలిపెడతాంలే, నేను లేదంటే మీ అడ్రస్ చెప్పిన తర్వాత నీకు ఆటో ఎక్కించి పంపించడం ఏదో ఒకటి చేస్తామని చెప్పాము. ఓకే, తను వివరంగా చెప్పాడు. చెప్పిన తర్వాత అన్నీ చూసాము. చూసిన తర్వాత నేను ఎందుకు నాకు డౌట్ వచ్చి మీ వాళ్ళది ఎవరిదైనా నెంబర్ ఉందా అని అడిగాను. అవును ఉంది నెంబరు, మా అత్తది నెంబర్ ఉంది అని చెప్పాడు. వాళ్ళ అత్త నెంబర్కి కాల్ చేశాను. ఆమె చెప్పింది వివరంగా, మాది పలానా అడ్రస్, ఇక్కడికి ఇలా వచ్చాడు, తను వెళ్ళిపోయాడు, కనిపించలేదు, మా అమ్మ చెప్పింది, ఎక్కడున్నాడు అని అనుకుంటున్నాము, ఓకేనా థ్యాంక్ యూ, మా అబ్బాయిని ఇక్కడికి పంపించండి అని చెప్పింది. ఓకే అని మేము ఆటో ఎక్కించి పంపిస్తామని చెప్పాము అమ్మకి. ఓకే, తర్వాత అంతా మాట్లాడిన తర్వాత ఆ పిల్లని కూడా చెప్పాము వివరంగా, నువ్వు నిజం చెప్పు, ఎక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నావు అంటే కడపలో టౌన్లోంచి ఇప్పుడు దగ్గర అలంగనపల్లి దగ్గర కంటే దగ్గర 6-7 కిలోమీటర్లు ఒంటరిగా ఫుల్గా ఎండలో నడుచుకుంటూ వచ్చాడు ఆ పిల్లోడు. నాకు చాలా బాధ అనిపించింది. కానీ ప్లీజ్ కొంచెం దయచేసి పిల్లలను బయటికి తొడగొచ్చిన తర్వాత కొంచెం చూసుకోండి, చాలా ఇబ్బంది పడుతున్నాడు కదా. సరే, మేము ఇంకా తొడుకొని వెళ్ళడానికి ట్రై చేశాము, ఆటో ఎక్కించడానికి వెళ్తున్నాము. వాళ్ళ అడ్రస్ చెప్పారు కదా, ఇంకా ఆటో ఎక్కించడానికి వెళ్ళాము. ఆ పిల్లోడు ఎండలో వచ్చాడు కదా, కూల్ డ్రింక్ తాపించి ఆటో ఎక్కించాలని అనుకున్నాం. అక్కడి నుంచి మేము కార్ షెడ్ దగ్గర నుంచి తొడుగుని వెళ్తున్నాము. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత తను నాకు చెప్పాడు, అంటే ఎండలో ఎక్కువ నడుచుకుంటూ వచ్చాడు కదా, నాకు కొంచెము ఏదన్నా కావాలి, ఏమన్నా తింటాను అని చెప్పాడు. ఓకేలే అనేసి మేము ఇంకా కొంచెం తొడుగుని వెళ్ళాము. అక్కడ కూల్ డ్రింక్ షాప్ దగ్గర ఆపాము. తనకి ఏం కావాలంటే నాకు థమ్స్అప్ అయితే కూల్ డ్రింక్ కావాలని చెప్పాడు. తనకి ఇష్టమైనదే కూల్ డ్రింక్ కావాలన్నది అన్న తర్వాత కూల్ డ్రింక్ తీపిచ్చాము. కూల్ డ్రింక్ కూడా తాగేసిన తర్వాత ఆటో ఎక్కించి వాళ్ళ అత్తకి కాల్ చేసి కూడా వివరంగా చెప్పాము. వీడియోలో కూడా మీకు కనపడుతుంది చూడండి. కొద్దిసేపు ఉన్న తర్వాత అతన్ని చూపించిన తర్వాత ఆ పిల్లోనికి అన్నీ తీపిచ్చాము. కొద్దిసేపు ఉన్న తర్వాత కూల్ డ్రింక్ అందుకు తాపిన తర్వాత వాళ్ళ అత్త కాల్ చేసి ఆటో ఎక్కించి ఆటో అన్న కూడా వివరంగా చెప్పాము, ఇలా పిల్లోడు నడుచుకుంటూ వస్తున్నాడు, ఆ పిల్లోని ఇది పలానా అడ్రస్, ఇక్కడ సేఫ్గా దింపండి, వాళ్ళు వస్తారు, అక్కడికి వచ్చిన తర్వాత నేను కాల్ చేస్తానని చెప్పాను. అన్న ఓకే అని చెప్పాడు. అందుకు ఆటో కూడా ఎక్కించాము. ఎక్కించిన తర్వాత ఆటో వెళ్ళిన తర్వాత మేము కూడా వచ్చేసాము. వచ్చి మళ్ళీ నేను చెప్పాలి కదా, వాళ్ళకి మనం చెప్పిన తర్వాత వాళ్ళకి కూడా చెప్పాలని ఫిక్స్ అయ్యి వచ్చిన తర్వాత కొద్దిసేపు మేము వచ్చి మళ్ళీ కార్ షెడ్ దగ్గరికి వచ్చాము. అక్కడి నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ అత్తకి కాల్ చేసి చెప్పాము, మీ పిల్లోడిని ఎక్కించాము, వస్తుంది ఇట్లా పలానా ఆటో నెంబరు, ఇలా పలానా ఆటోలో వస్తున్నాడని వివరంగా చెప్పాము. ఆయన చాలా థ్యాంక్స్ అన్న అని చెప్పారు. ఓకే, మీరు కూడా దయచేసి పిల్లలను బయట వదిలేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, చూసుకోండి. బయట ఊరికి తొడుకొని వెళ్ళిన తర్వాత ఓకే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్ యూ.